కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో పరమేశ్వరుడు గ్రసించేస్తున్నాడు. ఒకనాడు నీ శరీరం జర్జరీభూతం అయిపోతుందిరా, ఇది కదలలేదు. ఆనాడు ఇది కదలదు, మొరాయిస్తుంది. నాకు ఓపిక అయిపోయిందో, నేను తిరగలేను, తిప్పినన్నాళ్ళు తిప్పావు, ఇక నువ్వు తిప్పినా నీ తిరగనంటుంది. ఆ తిరగలేనన్ననాడు నువ్వు చేయగలిగిందేముందిరా? నువ్వు తిరిగినన్నాళ్ళు తీసుకొచ్చావే ద్రవ్యం, ఆ ద్రవ్యం కోసం నిన్ని అనుబంధాలు పెట్టి పిలిచిన వాళ్ళున్నారే, వాళ్ళెవ్వరూ వాస్తాకోపిన పృచ్చటిగే. ఇది అబద్ధం కదండి, నీళ్ళలో లేదు. ఆయన పాపం ఎక్కడికి రాలేరండి అని ఒక గది ఒకటి కేటాయించేస్తారు. దానికి కారాగారానికి పెద్ద తేడా ఏమి ఉండదు. అందులో కూర్చోబెడతారు. వేళ పట్టున తీసుకెళ్లి ఇంత పదార్థం ఒకటి పెంపుడు కుక్కకి పెట్టినట్టు పెడతారు. ఆ పదార్థం తింటారు. ఆఖరణ బాగుండదు కాబట్టి ఎవరైనా శుభకార్యానికి పిలవడానికి వస్తే, నాన్నగారు మీరు తప్పకుండా రావాలి మళ్ళీ పెళ్లికి అంటే, ఒకట్లేండి పాపం ఇది అనవసరంగా మిమ్మల్ని ఇలాంటప్పుడు తిప్పి కదిపి చేస్తే మీకు ఇబ్బంది, శుభకార్యానికి వచ్చి మీకేమైనా అయితే మళ్ళీ మంగళాశాసనం ఒకటి, పెళ్లికి ఇబ్బంది వస్తుంది, వద్దులేండి విశ్రాంతి తీసుకోండి అంటాడు. వీడు తిరిగిన తిరుగుడంతా ఏమైంది, నిష్ప్రయోజనం అయి కూర్చుంది. అందుకని నువ్వు అప్పుడు కృతజ్ఞత ప్రకటించినా ప్రకటించకపోయినా ఇక్కడ ఉన్నాడు రా పరమేశ్వరుడు. వాడికి ఒక్కసారి నమస్కారం చేయడం నేర్చుకోరా ఓపికన్నప్పుడు. ఎవరు చెప్తారండి స్వాంతన వచనాలు? ఎవరు చెప్తారు? భగవానుడి వైపుకి మనస్సుని తిప్పగలిగినటువంటి మాటలు గురువు చెప్తాడు. అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు కోరుకునేదే ఉంటుంది. ఆ గురువు ఏం ఆశించడు. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు అజ్ఞానాన్ని ధ్వంసం చేస్తాడు. మనం కూడబెట్టుకుంటాం, దీన్ని వెట్టి మూట అంటారు. ఇది ప్రతివాడికి ఒకటి తగిలించి ఉంటుంది, మనకి తెలియకుండానే ఉంటుంది. ఇప్పుడు పాన్ కార్డులు ఎలా ఉంటున్నాయో ప్రతివాడికి, అలాగే ప్రతివాడికి కూడా ఓ మూట ఒకటి తగిలించి పంపిస్తాడు పరమాత్మ. దీన్ని వెట్టి మూట అంటారు. ఈ వెట్టి మూట అంటే అంతా మొయ్యలేడని మనం ఏం చేస్తామంటే, సాధారణంగా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎక్కువ పెట్లలో పెట్టుకుని ఎక్కుతాం కదా రైలు, ఒక్కొక్కటే మోసి ప్లాట్ఫామ్ మీదకి దింపుకుంటాడు. అలాగే మనం చేసినటువంటి కర్మ పర్వతముల కింద పడిపోయి ఉంటే ఈ జన్మలో అనుభవించడం కోసమని ఓ సంచిలో అవన్నీ నింపి పంపిస్తాడు. చేసినవన్నీ మంచి కర్మలే అయితే వచ్చేవన్నీ సుఖాలే వస్తాయి. కానీ అన్ని మంచి కర్మలు ఎందుకు చేసాం? దాంతో పాటు చెడు కర్మలు చేయలే, మరి దాని ఫలితాన్ని ఇంకోటి అనుభవిస్తాడా? మనమే అనుభవించాలి. అందుకని సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, రెండింటినీ ఆ సంచి తగిలించి పంపిస్తాడు. విడిపనేమిటి అందులోంచి వస్తూ ఉంటుంది. ఇదే రామాయణంలో అయోధ్యకాండలో చెప్తారు. అసంకల్పితమే విహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మత. ఇవన్నీ నా వల్ల అవుతున్నాయి, నేను అనుకుంటున్నాను, నేను చేసేస్తున్నాను అంటాడు. వెనకాల ఉండి నడిపించేవారు వీడొకడున్నాడు, వాడు నడిపిస్తుంటాడు. అందుకని ఈ వెట్టి మూటలోంచి తీసి ఒక్కొక్కటి అనుభవిస్తూ ఉంటాడు. పోనీ ఏమైనా ఖాళీ చేసుకుంటాడా? మళ్ళీ నే చేశానని కర్తృత్వంతో కర్మ చేసి మళ్ళీ ఆ వెట్టి మూట అంతా నింపుకుంటాడు. నింపుకుని శరీరం మారుతాడంతే. భాగవతం చదివితే ఎంత చక్కగా చెప్పేశారంటే, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసే ముందు ఒక చిన్న రిట్రీట్ ప్రాసెస్ అయిపోతుంది. గజేంద్ర మోక్షంలో చెప్తారు. ఒక్కసారి ఈ ఇంద్రియాల్లో ఉండేటటువంటి శక్తి అంతా వెనక్కి వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది. ఆ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ వెళ్ళిపోయే ముందు, ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు పిల్లాన్ని చేత్తో పట్టుకుని అమ్మ బయటికి వెళ్ళినట్టు జీవుణ్ణి వెంట పెట్టుకుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కోట్ల రంధ్రాలు, 2 కళ్ళు ఉన్నాయి, 2 ముక్కులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఓ నోరు ఉంది, ఓ మలద్వారం ఉంది, ఓ మూత్రద్వారం ఉంది, కొన్ని లక్షల రోమకూపాలు ఉన్నాయి. వీటిల్లోంచి ఏదో ఒక ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడం ఎవ్వరికీ కనబడదు. వాడు వెళ్ళిపోగానే వీడిపోయాడు అంటారు, ఈ శరీరాన్ని తీసుకెళ్తారు, దగ్ధం చేసేస్తాడు. ఇది ఆ వెళ్ళిపోయే ముందే తను ఏ రకమైనటువంటి కర్మ కోసమని ఇంత తాపత్రయపడిందో అది చిట్ట చివర ఊపిరిగా పెట్టుకుని వేరొక శరీరాన్ని వెతుక్కుని ఒక ఆకు మించి వేరొక ఆకు మీదకి గొంగళీ పురుగు వెళ్ళిపోయేటప్పుడు వెనక కాళ్ళని విడిచిపెట్టి ముందు కాళ్లతో పట్టుకున్నట్టు ఒక ఉపాధిని విడిచిపెట్టి ఇంకొక ఉపాధిలోకి వెళ్ళిపోతుంటాడు. ఇప్పటి వరకు ఈ ఉపాధి, ఆ జీవుడే ఇంకొక ఉపాధిలో ఉంటాడు.